Welcome to my channel. We are from USA. నా ఛానల్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ నయాగరా ఫాల్స్. నయాగరాలు చూడాల్సిందే. మరి నాకు బేసిక్గానే వాటర్ అంటే చాలా ఇష్టం, అది కూడా వాటర్ ఫాల్స్ అంటే ఓ మై గాడ్, అస్సలు ఎంత బాగున్నాయంటే ఆ వాటర్ ఫాల్స్. నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదండి. నేచర్ అంటే ఇష్టం ఉన్న నేచర్ లవర్స్కి ఇది ఒక ఫీస్ట్ లాంటిది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. నాకైతే చాలా చాలా నచ్చింది. సో అది నేను మీకు చూపించాలి, మా వాళ్ళందరికీ చూపించాలి. నేను ఒక్కదాన్ని చూసేస్తే ఎలా అని మీ అందరి కోసం నేను కొన్ని వీడియోస్ షూట్ చేశాను. మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది కూడా కొన్ని మూమెంట్స్ని నేను రికార్డ్ చేశాను. అవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియోలో పెడుతున్నాను. తప్పకుండా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో ఎండింగ్లో మా హస్బెండ్ నాకు ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది. అదేంటో కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. సో వీడియో మొత్తం ఫుల్గా చూడండి. లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా? జర్నీ స్టార్ట్ అయింది నయాగరా ఫాల్స్కి. మేమున్న ప్లేస్ నుంచి నయాగరాకి 8 hours జర్నీ. సో మేమేం చేసామంటే ఫ్రైడే బయలుదేరి ఫ్రైడే నైట్ హోటల్లో స్టే చేసి సాటర్డే మార్నింగ్ నయాగరా దగ్గరికి వెళ్ళాం. మన ఇండియాలో అయితే రోడ్కి లెఫ్ట్ సైడ్ మనం వెళ్తాము, ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి. అండ్ డ్రైవర్ సీట్ మనకి రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇలా రైట్ లెఫ్ట్ చేంజెస్ చాలానే ఉంటాయి యూఎస్లో. అవేంటో ముందు ముందు వచ్చే వీడియోస్లో చూద్దురు. కానీ స్టేట్ దాటేస్తున్నాం, అదిగోండి టోల్ గేట్. ఇప్పుడు మనం ఇంకో దేశానికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు యుఎస్ఏ చూస్తున్నారు, ఇంకొద్దిసేపట్లో కెనడా చూస్తారు. ఫస్ట్ అయితే న్యూయార్క్ వెళ్ళాలి. న్యూయార్క్లో ఒక హోటల్లో మేము స్టే చేసాము, సూపర్ 8. బట్ వీడియో మిస్ అయింది, ఫొటోస్ పెడుతున్నాను అందుకే చూడండి. చాలా మంది చెప్పారు నయాగరా నైట్ వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పేసి. బట్ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా రెస్ట్ లేకుండా అంతసేపు డ్రైవ్ చేసాం కదా 7 hours. సో రెస్ట్ తీసుకొని టుమారో మార్నింగ్ వెళ్దాంలే అనుకొని మేము వెళ్ళలేదు ఇంకా. బట్ నయాగరా నైట్ వ్యూ ఫోటో యాడ్ చేస్తున్నాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము నయాగరాకి స్టార్ట్ అయ్యాము 10కి అలా. నయాగరాకి మా హోటల్ నుంచి ఒక 1 hour జర్నీ. నాకు ట్విన్నింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా హస్బెండ్ వేసుకున్న కలర్ నేను వేసుకునేలా, నేను వేసుకున్న కలర్ మా హస్బెండ్ వేసుకునేలా చూసుకుంటాను డ్రెస్సెస్. అలా వేసుకుంటే బ్యాండ్ మేడం వాళ్ళలా ఉంటామే అని మా హస్బెండ్ అంటారు, అయినా మనం పట్టించుకోం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము నయాగరా ఫాల్స్కి. ఏ లిటరల్లీ ఆ సైన్ బోర్డ్స్ చూసినప్పుడల్లా అలా ప్రతిసారి అరుస్తూనే ఉన్నాను. ఆ ఎగ్జైట్మెంట్ మీకు ఉండాలని డైరెక్ట్గా ఫాల్స్ చూపించట్లేదు. అదిగోండి ఎంటర్ అవుతున్నాం నయాగరా ఫాల్స్ లోపలికి. ఈ రోడ్ అంతటిని కూడా గోట్ ఐలాండ్ అంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్, ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తాయి అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఈ నయాగరా ఫాల్స్ కెనడాకి యుఎస్ఏకి బార్డర్స్ మధ్యలో ఉంటుంది. కెనడా నుండి అయినా వెళ్ళొచ్చు, యుఎస్ఏ నుండి అయినా వెళ్ళొచ్చు. యుఎస్ఏ నుండి అయితే న్యూయార్క్కి వెళ్ళాలి, లేదు కెనడా నుండి వెళ్ళాలంటే ఒంటారియోకి వెళ్ళాలి. సో 2 కంట్రీస్ మధ్యలో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ గీతకి అటువైపు అంతా కెనడా, ఇటువైపు అంతా యుఎస్ఏ. అండ్ నయాగరా ఫాల్స్ అంటే కేవలం ఒక ఫాల్ మాత్రమే కాదు, 3 falls. అమెరికన్, బ్రైడల్ వేల్, హార్స్ షూ. అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వేల్ ఫాల్స్ అమెరికా వైపు ఉంటాయి, హార్స్ షూ ఫాల్స్ కెనడా వైపు ఉంటాయి. హార్స్ షూ అన్నిటికన్నా పెద్ద ఫాల్స్. ఇది లైన్లో నిలబడ్డాము టికెట్స్ కోసం. అన్నిటికీ కలిపి ఒకేసారి టికెట్స్ తీసుకోవచ్చు. మేము బస్కి కూడా తీసుకున్నాము. ఇలాంటిది ఒక వ్రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. సో ఈ బ్యాండ్ చూపిస్తే మనకి ఏ బస్లో అయినా ఫ్రీ రైడ్ అనమాట నయాగరా దగ్గర. సో అక్కడ వాటర్ ఫాల్స్ది చూస్తున్నారు కదా జల్లులు, అది జస్ట్ జల్లులు మాత్రమే. అది ఆకాశంలో కలిసిపోయి మబ్బుల్లా కనిపిస్తుంది అనమాట. ఎంత బాగుంది కదా వ్యూ. అండ్ ఈ బస్ టికెట్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఒకటి టైం సేవ్ అవుతుంది, 2 ఎక్కువసేపు నడవాల్సిన అవసరం లేదు. ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది కదా. సో అంత దూరం నడవలేని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
నేను మీకు ఇందాక చెప్పాను కదా, గోట్ ఐలాండ్ నుండి వెళ్తున్న నీళ్ళు ఎక్కడికి వెళ్తాయో మీకు చూపిస్తాను అని చెప్పేసి. ఇలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ వెళ్ళి హార్ష్ వాటర్ ఫాల్స్ కిందికి పడిపోతాయి అన్నమాట. అంటే గోట్ ఐలాండ్ నుండి వచ్చే వాటరే హార్ష్ వాటర్ ఫాల్స్. ఆ ఫ్లో చూసారా అసలు ఎలా ఉందో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీకు ఇందాక చెప్పాను కదా అన్నిటికీ కలిపి ఒకేసారి టికెట్ తీసుకున్నామని చెప్పేసి. వాటిలో ఒక యాక్టివిటీ మేడ్ ఆఫ్ ద మిస్ట్. ఇది వచ్చేసి రెయిన్బో బ్రిడ్జ్. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తే కెనడా చూడొచ్చు. బట్ కెనడా వీసా లేదు కాబట్టి మనమైతే ఇప్పుడు యుఎస్ఏలోనే ఉంటాం. ఇప్పుడు మేము నిలబడింది అబ్జర్వేషన్ టవర్ అంటారు. దీంట్లోనే ఎలివేటర్ కూడా ఉంటుంది. ఈ ఎలివేటర్లో ఉండే మేము కిందికి వెళ్ళి ఆ బోట్ ఎక్కి ఆ బోట్లో ఆ జలపాతాల వరకు దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారనమాట. ఇది ½ an hour ఉంటుంది. దీన్నే మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంటారు. సో ఈ వాటర్ జల్లులన్నీ వచ్చి మన మీద పడుతూ ఉంటుంది. సూపర్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. ఈ వాటర్ మన మీద పడినప్పుడు మన బట్టలు కానీ మన హెయిర్ కానీ తడవకుండా ఉండడానికి ఒక రెయిన్ కోట్ లాంటిది బ్లూ కలర్ డ్రెస్ ఇస్తారు. ఇది కింది నుంచి వ్యూ అనమాట. ఎలివేటర్ కమ్ అబ్జర్వేషన్ పాయింట్ది. ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్ డ్రెస్సెస్తో ఒక బోట్లో వెళ్తున్నారు కదా. ఇప్పుడు అది కెనడా వాళ్ళు అనమాట. వాళ్ళకి రెడ్ కలర్, మాకు బ్లూ ఎలాగో వాళ్ళకి రెడ్ కలర్ అలాగా. అండ్ కెనడాకి ఇక్కడికి తేడా ఏంటి అంటే అక్కడ జిప్ లైనర్స్ ఉంటాయంట, ఎలివేటర్ ఉండదు. ఇక్కడ ఎలివేటర్ ఉంటుంది. మేము బోట్ ఎక్కబోతున్నాం, మీరు కూడా చూసేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఒక జలపాతాన్ని ఇంత దగ్గరగా. అండ్ 2 దేశాలను చూస్తున్నాం, ఇటు యుఎస్ఏ అటు కెనడా. మీరైతే చక్కగా ఇంట్లో కూర్చొని 2 దేశాలని, నయాగరా ఫాల్స్ని అన్నీ చూస్తున్నారు. ఇంకా అయితే ఫుల్గా సౌండ్ పెట్టేస్తున్నాను, నేనేం మాట్లాడట్లేదు. నయాగరా ఫాల్స్ని మీరు కూడా దగ్గర నుండి చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇది మనం నెక్స్ట్ వెళ్ళే యాక్టివిటీ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది కేవలం ప్రోమోనే. నెక్స్ట్ అసలైన సినిమా ఉంటుంది, సూపర్ ఉంటుంది, అది చూపిస్తాను నేను మీకు. మిస్ట్ అంటే పొగమంచు. అసలు పొగమంచు అని పేరు ఎందుకు పెట్టారా అనుకున్నాను. ఈ వాటర్ పడినప్పుడు బౌన్స్ అయ్యి మళ్ళీ అది ఒక పొగమంచులాగా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, చూస్తున్నారా? అందుకు పెట్టారు మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని. వాటర్ చూసారా సెల్ మీద ఎలా పడుతున్నాయో. సపోర్ట్ లేకుండా నిలబడుతుంటే నాకైతే భయం వేస్తుంది కింద పడిపోతానేమోనని.
నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆ వాటర్ వచ్చి నా మీద పడుతుంటే నాకు ఎంత బాగుందంటే సూపర్గా అనిపించింది ఆ ఫీలింగ్. ఇది అయిపోగానే అమెరికన్ ఫాల్స్ పక్కనే ఉండే ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్తాం. దాన్ని క్రోస్ నెస్ట్ అంటారు. సో మా ఆయన డ్రెస్ చూసారా ఎలా తడిచిపోయిందో. మీకు ఇది తెలుసా? ప్రపంచంలోని అతి పెద్ద జలపాతాలలో నయాగరా రెండోది. ఫస్ట్ దేంటో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఇది వ్యూవర్స్ పాయింట్ అంటారు. ఇక్కడ నుండి వాటర్ ఫ్లోని చూడడం చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ నేను వీడియో కాల్లో మా అమ్మకి మా అత్తమ్మకి చూపిస్తున్నాను వాటర్ ఫాల్స్ని. అది వచ్చేసి హార్స్ షూ వాటర్ ఫాల్స్. మీకు చెప్పాను కదా అన్నిటికన్నా పెద్దదని, కెనడా వైపు ఉంటుందని. ఇదే మనం నిలబడిన దాని పక్కనే ఉన్న వాటర్ ఫాల్స్ వచ్చి అమెరికన్. అక్కడ కొంతమంది జనాలు నిలబడి చూస్తున్నారు కదా, అది వచ్చేసి బ్రైడల్ వేల్ ఫాల్స్. నేను నేమ్స్ పర్టికులర్గా అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నాకు అర్థం కావడానికే, డైరెక్ట్గా చూసిన దానికి చాలా టైం పట్టింది. సో మీకు కూడా అర్థం కావాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎక్కువ శాతం ఇక్కడే చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు, ఎందుకంటే కెనడా కూడా పడుతుంది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ది సినిమా ప్రోమో అయిపోయింది కదా, ఇప్పుడు సినిమా చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే యాక్టివిటీ కేవ్ ఆఫ్ ద విండ్స్. ఇది కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్లే ముందు మనకి ప్రొజెక్టర్లో ఇలా అంతా చూపిస్తారనమాట. అసలు నయాగరా ఫాల్స్ ఎలా ఏర్పడ్డాయి, దాని చరిత్ర ఏంటి, ఆ నయాగరా ఫాల్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తారు. వాటిలో నాకు బాగా నచ్చిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నయాగరా ఫాల్స్ చాలా ఎత్తు నుండి పడతాయి. 167 feet అంటే ఓ 15 అంతస్తుల ఎత్తున్న బిల్డింగ్ కన్నా ఎత్తు నుంచి పడతాయి. కాబట్టి ఆ పవర్ ద్వారా మనం కరెంట్ ని జనరేట్ చేయొచ్చు అని కనుక్కున్నారంట. సో మొట్టమొదటిసారి హైడ్రో పవర్ అంటే వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీని కనిపెట్టింది నయాగరా ఫాల్స్లోనే. ఇదే మనం వెళ్ళబోయే కేవ్ ఆఫ్ ద విండ్స్. ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్ ఇస్తారు అండ్ యాంటీ స్కిడ్ స్లిప్పర్స్ కూడా ఇస్తారు. ఇక్కడ 2 ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్లో ఉన్నది వచ్చేసి అమెరికన్ ఫాల్స్, రైట్లో ఉన్నది వచ్చేసి బ్రైడల్ వేల్ ఫాల్స్. అన్నిటికన్నా చిన్నది బ్రైడల్ వేల్. మన బోట్ ఇందాక ఇక్కడికి వచ్చింది కదా. మాకు ఫోటో తీయండి, మేము మీకు తీస్తామని అడుగుతున్నారు. మేము కూడా అలా చాలామందిని చాలాసార్లు అడిగి ఇద్దరం కలిసి ఫోటోలు దిగాము. ఆ వాటర్ చూస్తుంటే ఎంత బాగున్నాయి కదా, తెల్లగా. నేనైతే తాగాను కూడా కొన్ని వాటర్ తీసుకొని, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. చెప్పాను కదా నాకు వాటర్ అంటే చాలా ఇష్టమని. చాలాసేపు నీళ్ళలో ఆడుకున్నాను, ఫుల్ ఎంజాయ్ చేశాను.
అండ్ ఇక్కడ టైం లిమిట్ కూడా ఏం లేదు, మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు అనమాట. చాలాసార్లు వర్షం పడినప్పుడు అదిగో అక్కడ రెయిన్బో వచ్చింది చూడు చూడు అని చెప్తుంటారు కదా, అసలు నాకు ఎప్పుడూ కనపడదు. ఇప్పుడు లైవ్లో ఇంత దగ్గరగా ఒకేసారి 2 రెయిన్బోస్. ఈ రెయిన్బోస్ అయితే ఒక్కోసారి ఫొటోస్లో మా మొహం మీదకి కూడా వచ్చేసాయి తెలుసా. ఇంత దగ్గరగా రెయిన్బో చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను. ఎంత బాగుందంటే ఆ రెయిన్బో చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. సో ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇప్పుడు ఇంకా ఆ ఫాల్ వాటర్ పడుతున్నాయి కదా, అక్కడికి వెళ్తామన్నమాట చాలా దగ్గరికి. హరికేన్ డెక్ కేవ్ ఆఫ్ ద విండ్స్. హరికేన్ డెక్ అంటే ఒక తుఫాను అని అనమాట. సో అది ఆ వాటర్ వచ్చి మన మీద పడుతుంటే వెనక నుంచి కర్ర తీసుకొని ఎవరో దబి దబి మని బాదుతున్నట్టే ఉంది. అంత ఫోర్స్ఫుల్గా వచ్చి పడుతున్నాయి మీద. ఇప్పుడు అక్కడ వాళ్ళు నిలబడ్డారు కదా వాటర్ పడే దగ్గర, అక్కడ మేము కూడా నిలబడ్డాము. బట్ ఏంటంటే వీడియో తీయలేదు, ఎందుకంటే వాటర్ పడి 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 టచ్ అస్సలు పని చేయలేదు, ఒక్క బటన్ కూడా. ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోయాము అక్కడికి వాటర్ దగ్గరికి. ఆ వాటర్ కింద నిలబడి మళ్ళీ వచ్చేసి కిందికి దిగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అదిగో చూసారా రెయిన్బోస్ 2 ఉన్నాయి. చెప్పాను కదా ఒక్కొక్క ఫొటోస్లో మా మొహం మీదకే వచ్చేసింది రెయిన్బో అని చెప్పేసి. ఇదిగోండి ఈ ఫోటోలో 2 ఫాల్స్తో కలిపి ఒక ఫోటో. సో ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేసాం. ఇది లూనా ఐలాండ్ అంటారు. ఇక్కడ పైనుంచి వాటర్ ఫాల్స్ని మళ్ళీ మనం చూడొచ్చు. అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వేల్ ఫాల్స్ 2 ఉంటాయి. బ్రైడల్ వేల్ అన్నట్టుగా ఇక్కడ ఒక బ్రైడ్ కూడా ఉంది చూడండి. ఒక పెళ్లి జరుగుతూ ఉండే నయాగరాలో వెడ్డింగ్. వావ్ కదా. ఇక్కడ నుంచి చూస్తేనేమో ఏం లేదు అన్నట్టుగా వెళ్తున్నాయి వాటర్. పడేటప్పుడు మాత్రం ఒక తుఫాన్లా పడుతున్నాయి కిందికి. ఇవే అన్నమాట ఇందాక మా మీద పడింది కేవ్ ఆఫ్ ద విండ్స్లో. ఇది ఇప్పుడు మేము పైనుంచి చూసే వ్యూ. అక్కడ మీకు కనిపిస్తుందా మేము ఎక్కిన బ్రిడ్జ్ అదంతా? చూసారు కదండి బ్యూటిఫుల్ నయాగరా జలపాతాన్ని. ఎంత బాగుందో కదా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇది మేము లాస్ట్లో వెళ్ళేటప్పుడు దిగిన ఫోటో. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం. మేము ఆల్రెడీ హోటల్ వెకేట్ చేసేసి వచ్చేసాము. డైరెక్ట్గా మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సండే చర్చ్కి వెళ్ళాలని చెప్పేసి మేము శనివారం ఈవినింగే రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ అయ్యే దారిలో మాకు చాలా గ్రేప్స్వి తోటలు కనిపించినాయి. అన్ని ద్రాక్ష పళ్ళు గుత్తులు గుత్తులుగా కనపడుతుంటే కోసుకోకుండా ఎలా ఉండగలం. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి మేము దారిలో చిపోట్లే తినేసి రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మేము నయాగరాకి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్. చార్జర్ దిగా వెనకాల నుంచి ఇంకేం లేదా అక్కడ? ఎప్పుడు తీసుకున్నావు బుజ్జి? చెప్తారు మరి అన్ని. సో
ఇదేనండి మా హస్బెండ్ ఇచ్చిన బ్యూటిఫుల్ సర్ప్రైజ్. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇప్పుడు మేము తీసుకున్న వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా ఈ ఐఫోన్లోనే. లవ్ నీడ్స్ నో అకేషన్ అని చెప్పేసి నా బర్త్డే కన్నా ముందే మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. వీడియో ఇంత పెద్దగా ఉన్న ఓపిక్గా మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.